వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. గాడిదలను పూజించే ఊరు ఎక్కడుందో తెలుసా? భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలే ముగ్ధలవుతూ ఉంటాయి. అందులో తెలంగాణ ప్రత్యేకం. ఇక్కడి గ్రామాలు ఎన్నో వింతలు విశేషాలకు నిలయంగా మారాయి. ఇక్కడి ప్రతి గ్రామం మట్టి వాసనతో నిండి ఉంటుంది. ఏ గ్రామాన్ని చూసినా వింతలు విశేషాలకు కొదువు లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే గ్రామం గురించి తెలుసుకుంటే హౌరా అనేస్తారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం మల్డికల్. మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ దేవుడికి వాహనంగా గాడిదను పూజించే గ్రామం మాత్రం ఈ మల్డికల్ ఒక్కటే. ఈ గ్రామంలో ఉండే శ్రీ తిమ్మప్ప స్వామి ఆలయం చుట్టూ అద్భుత విశ్వాసాలు, వింత సాంప్రదాయాలు అలుముకున్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడ్డానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. దేవుడికి వాహనం గాడిదే. ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీ తిమ్మప్ప స్వామికి వాహనంగా గాడిదను పూజిస్తారు. సాధారణంగా గాడిదను మనం నిర్లక్ష్యంగా చూస్తాం, కానీ మల్డికల్ గ్రామంలో గాడిదలకు దైవ గౌరవం ఉంది. గుడిలో ఉన్నప్పుడు గాడిదలు స్వామివారికి ముందుగా మార్గం చూపుతూ ఊరేగింపులో పాల్గొంటాయి. అవి ఒక్కసారి పూలతో అలంకరించి పల్లకిల ముందు నడిపిస్తారు. ఇది చూసిన వారు ఆశ్చర్యపోతారు. అక్కడి ప్రజలు మాత్రం గాడిదల్ని దైవంతో సమానంగా చూస్తారు. 3 రాష్ట్రాల నుంచి భక్తుల రద్దు ఈ గ్రామాల్లో ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో. కేవలం తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి కూడా భక్తులు తరలి వస్తారు. వారు తిమ్మప్ప స్వామిని దర్శించుకొని గాడిదలకు నైవేద్యం సమర్పించి కొంతమంది గాడిదల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. కొన్ని కుటుంబాలు గాడిదలకి అభిషేకం చేస్తూ గుడి ముందు నిద్రపోతూ కోరికలు కోరుతారు. ఊరంతా ఒక ఉత్సవం. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల మల్డికల్ గ్రామాన్ని ఒక పండగ ప్రదేశంగా మార్చేస్తాయి. అనాది కాలం నుంచి ఈ సాంప్రదాయాలు కొనసాగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఆధునికత ఎంతైనా వచ్చినా ఇక్కడి ప్రజలు తమ రూట్ సపరేట్ అని నిరూపించుకుంటూ తమ విధానం మార్చుకోకుండా నమ్మకంతో నడుస్తున్నారు. ప్రకృతిలో ఆధ్యాత్మికత. మల్డికల్ చుట్టూ పచ్చటి పొలాలు, నదుల ప్రవాహం, ప్రకృతితో మమేకమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారికి ఒక భిన్నమైన అనుభూతి కలుగుతుంది. ఈ రోజుల్లో ఎంతో మంది తమ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారు, కానీ మల్డికల్ గ్రామం మాత్రం అది తమకు జీవితం అని చెప్తుంది. ఇక్కడ గాడిదలు దేవతలు అవుతాయి. ఆ నమ్మకం పండగగా మారింది. మీరు భక్తుడైనా కాదన్నా సరే ఒక్కసారి ఈ గ్రామానికి వెళితే అక్కడి విశ్వాసం గుండెను తాకకుండా ఉండదు.